హాయ్! నమస్తే, వణక్కం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. మీ బంగారం. వర్షం పడుతుంది కదండీ! ఇది కూడా మాకు తెలుసులే అనుకోకండి. తెలియని వాళ్ళు చిన్న పిల్లలుంటారు కాబట్టి వాళ్ళ కోసం వీడియో. వర్షం, చల్లని సాయంత్రం వేళ అలాగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు మనం డీమార్ట్‌లో దొరికే ఇలాంటి మొక్కజొన్న ప్యాకెట్స్ ఉంటాయండి. అంటే పాప్‌కార్న్ ప్యాకెట్స్. అవి తెచ్చుకొని మనం ఒక పెద్ద పాత్ర తీసుకొని దాంట్లో వేసుకొని హైలో పెట్టాలనమాట. ఒక 5 నిమిషాల వరకు హైలో అట్లా పెడితే త్వరగా మనకి నిమిషంలో 2 మినిట్స్ కన్నా 1 మినిట్‌లో అయిపోద్దనమాట ఈ పాప్‌కార్న్. ఎంత బావుంటదండి పాప్‌కార్ను. భలే ఉంటది. అలా చాయ్ తాగినప్పుడు ఈ పాప్‌కార్న్ తింటే. మనం హైలో పెట్టిన తర్వాత ఇలా వేయించాలనమాట. కొద్దిగా వేయిస్తే అది చిట్పట్ అనేసరికి మూత పెట్టేయాలి మనం. అప్పుడు టపటపలాడేసి మనకి పాప్‌కార్న్ రెడీ అయిపోతుంది. ఆ వేడి వేడి పాప్‌కార్న్ మీద మనం మీ దగ్గర మసాలా కానీ, కారం కానీ, అలాంటివి సాల్ట్ కానీ అలా స్ప్రింకిల్ చేసుకుంటే అబ్బా! ఆ టేస్ట్ మనం చెప్పాల్సిన పని లేదండి. అంత బావుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ అండి. ఏదో ఒకటి పిల్లలు అడుగుతూ ఉంటారు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అమ్మ ఆకలని. వాళ్ళకి ఇట్లా కానీ లేదంటే మనం మూత పెట్టేయాలండి. కొంచెం వేడెక్కిన తర్వాత గాలి ఏమీ పోకుండా అట్లా మూసేయాలనమాట. సో, అది ఊడిపోయింది కాబట్టి దానికి నేను ఒక క్లాత్‌తో మూసేస్తున్నాననమాట. మూసేసి మనం అలా తిప్పుతూ ఉంటే అవి టపటపటపలాడి మనకి పేలి వేడి వేడి పాప్‌కార్న్ రెడీ. చూసారా? బయట 40, 50, 100 థియేటర్‌లో 100 ఎట్టి కొనుక్కునే కన్నా ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఆ ఫ్లేవరు, ఆ టేస్టు ఇదంతా వేరనమాట. అంతే కదండీ మరి. నిమిషంలో అయిపోతుంది. ఎందుకొచ్చిందంటారు? బయటలా కొనుక్కుని తినే కన్నా, డబ్బులు తగలేసే కన్నా ఇంట్లో అందరూ తినొచ్చనమాట. అలా టీవీ చూసుకుంటూ ఒక సాయంత్రం వేళ అలా టీ తాగుతూ ఇట్లా వేడివేడిగా తింటే ఇది వేరనమాట. నేను ఈరోజు 2 వెరైటీస్ చూపిస్తున్నాననమాట. తర్వాతది కూడా చెప్తాను మీకు. నేను పాస్తా పౌడరు పాస్తా మసాలా కానీ, మ్యాగీ మసాలా కానీ ఇలాంటివి మసాలాలుంటే మనం చల్లుకుంటే బావుంటుంది. దీని మీద బటర్ కానీ వేసుకుంటే కమ్మగా ఉంటుందనమాట. నాలుక రుచులు కావాలి కదండీ! కూసంత కారం వేసుకొని మంచిగా వేడిగా ఉన్నప్పుడే మనం అలా తిప్పుతూ ఉంటే ఆ మసాలా అన్నది అవి అన్నది పడతాయన్నమాట. అది పక్కన పెట్టేసుకొని మనం కావాల్సింది ఇది సూప్ కాదు. మనకి కొంచెం మసాలాగా తినాలి అనుకున్నప్పుడు 1 గ్లాస్ అంటే చిన్న కప్పు ఒక 250 ఎంఎల్ వాటర్ అనమాట ఒక ప్యాకెట్‌కి. అది సపోలా ఓట్స్ అనమాట. మసాలా ఓట్స్ భలే ఉంటదండి ఫ్లేవరు. ఆకలి కూడా హ్మ్. ఎక్కువ ఆకలి అనిపించినప్పుడు ఇది తింటే చాలండి. కడుపు నిండిపోద్దనమాట ఓట్స్ అన్నవి. మనం ఈ నీళ్ళు బాగా సలసల మరిగిపోయిన తర్వాత మనం ఈ ప్యాకెట్ ఇందులో వంపేసుకుందాం. ఇదేంటంటే ఆయిల్ నీళ్ళన్నవి ఎక్కువ పొయ్యకూడదనమాట. తక్కువ పోసుకొని మనం ఇది చేసుకోవాలనమాట. నేనైతే కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కాబట్టి నేను మళ్ళీ ఇంకో ప్యాకెట్ వేసుకోవాల్సొచ్చింది. సో, మీరు నేను చేసే మిస్టేక్ చేయకుండా ఒక టీ గ్లాస్ కప్ ఉంటది కదండీ! ఆ కప్పు 2 కప్పులు వేసుకొని అది మరిగిన తర్వాత సాల్ట్ ఇందులో ఉంటది. కానీ మనం అది సరిపోదంటే కొద్దిగా వేసుకోవాలి సాల్ట్. సాల్ట్ వేసుకొని గిరగిర మనం తిప్పేసుకోవాలనమాట. చూసారు కదా! ఇట్లా నీటిలో కరుగుతూ ఓట్స్ అనేవి కొంచెం జిగురుగా ఉంటాయి కదా! ఉడికిన తర్వాత అట్లా మనకి జిగురుగా వస్తదనమాట. బావుంటుందండి. వేడి వేడిగా తింటేనే బావుంటదనమాట. అది మనం చల్లారిపోయిన తర్వాత తింటే అంత అనిపించదు. సో, మనం ఆ వేడిగా ఉన్నప్పుడే తినాలి. అప్పుడు ఎంత తింటామో మనకే తెలీదు. ప్యాకెట్ నిండిపోద్ది. అట్లా వేడిగా అయితే త్వరగా పోద్దనమాట. అలా చాయ్ తాగే ముందు మధ్యాహ్నం స్నాక్స్ లాగా ఇట్లా ఈ స్టేజ్ ఇట్లా ఉడుకుతూ ఉంటుందన్నమాట. దగ్గరగా మనం కలియబెట్టాలి, ఉడకబెట్టాలన్నమాట. అలా తిప్పుతూ ఉండాలి. వాటర్ ఎక్కువ వేసామంటే అది పాకం అయిపోద్ది. సూప్ అయిపోద్దనమాట. అప్పుడు మనం అది తాగలేమండి బాబు. ఎటు కాకుండా అయిపోద్ది. అటు ఇటు కాకుండా చేయకుండా మంచిగా దగ్గరగా కానివ్వాలన్నమాట. కానియండి మరి. ఇంకెందుకండి ఎప్పుడైనా డీమార్ట్‌కెళ్ళినప్పుడు ఇలాంటివి తెచ్చుకొని మనకి పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇలాంటి చిన్న ప్యాకెట్స్ చేసి పెడితే చాలండి. ప్యాకెట్స్ ఫుడ్ మంచిదేం కాదు. కానీ అప్పుడప్పుడు అనమాట. రోజు రైసు, రోజు టిఫిన్‌లు తిన్నవే తిని బోర్ కొట్టదా అండి? అప్పుడప్పుడు వెరైటీగా అనమాట. డీమార్ట్‌కి వెళ్తే అర్థమవుద్ది ఇన్ని రకాలున్నాయా అని. నేను డీమార్ట్‌కి వెళ్ళిన తర్వాతే నాకు ఇవన్నీ తెలిసినియి. ఓకే. ట్రై చేద్దామని తెచ్చుకొని ఇంట్లోని ట్రై చేశాను.
బాగా కుదిరాయి, బాగా వచ్చాయన్నమాట. దీంట్లోనే ఉంటాయండి మసాలాలన్నీ, ఆల్ వెరైటీస్ అన్నీని. ఇంకెందుకండి, ఓ పక్కన అది, ఓ పక్కన ఇది మంచిగా ఉడికింది, దగ్గరికి అయ్యింది. సాల్ట్ చూసుకోండి, సరిపోతే కొంచెం వేసుకోండి. సాల్ట్ వద్దన్న వాళ్ళు ఇలా తినేయచ్చు, తాగేయచ్చు అనమాట. బాగుంటుంది. కొంచెం తాగేలా చేసుకోవచ్చు, లేదంటే తినేలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న అద్భుతః. ఇంకెందుకంటే ఆలస్యం, ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఇట్లా చేసుకుని తినండి, మంచిగా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే మట్టికి పంపించండి. మీ ఎవరికైనా రాని వాళ్ళకి ఉంటే నా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా. మనం ఏదైనా సరే చెప్పేది వినాలండి, వింటేనే వస్తుంది. అలా తోడుకుంటా వెళ్తే అర్థం కాదనమాట. సో స్కిప్ చేయకుండా మంచిగా వినండి, అది చూసి విని నేర్చుకుని చేయండి. అప్పుడు బాగుంటుందన్నమాట. తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ఈ 2 చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని అలా టీవీ పెట్టుకుని చూసుకుని తింటే ఆ కిక్కే వేరప్ప. ఇందులో పాస్తాలు ఉన్నాయండి. పాస్తాలు సింపుల్గా 2 నిమిషాల్లో అయిపోయేవి. చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఈజీగా అనమాట. లెమన్ రైస్ ఏంటి, తర్వాత గ్రీన్ కలర్ రైస్ ఏంటి, ఇన్స్టెంట్లో చేసేసుకోవచ్చు అనమాట. 2 నిమిషాల్లో అయిపోయేది. రైస్ ఉంటే చాలు, ఆ పొడి కలిపేసుకోవచ్చు. అలాంటి వెరైటీస్ అన్నీ ఉన్నాయి, చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.